మనం అయితే ఇది చూడడానికి దాదాపు 80 కిలోమీటర్ల దూరం నుంచి అయితే వచ్చాం. ఇదే స్నో స్టేషన్. రీసెంట్ గా మన విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ లో అయితే పెట్టారని తెలిసింది వైజాగ్ లో. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వచ్చేస్తాం. దీని లోపల అయితే కాశ్మీర్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని తెలిసింది. మరి ఎలా ఉంటుందో మనం కూడా చూడలేదు, ఇప్పుడు చూడబోతుంది. కాకపోతే ఇక్కడ చూస్తే టికెట్ ప్రైస్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ గానే ఉంది. మన అడల్ట్స్ కి అయితే 800, అలాగే మన చిల్డ్రన్ కి అయితే 650 రూపీస్. అది కూడా 1 అవర్ మాత్రమే. అయినా సరే ఎలాగైనా ఎక్స్పీరియన్స్ చేయాలని టికెట్ అయితే తీసుకున్నాం. ఎంట్రన్స్ లో అయితే ఐ లవ్ స్నో స్టేషన్ అని ఒకటి ఉంటుంది. అక్కడైతే మీకు ఎన్ని ఫోటోలు కావాలి అన్ని ఫోటోలు తీసుకోండి. తర్వాత మళ్ళీ మీరు వస్తారు. లోపల వెళ్ళగానే కాస్ట్యూమ్స్ అన్ని ఎక్కడ వేస్తారు. దానికైతే ఎటువంటి ఛార్జ్ అయితే ఛార్జ్ చేయరు. మొత్తం మన 800 రూపీస్ లో మొత్తం బిల్ అయితే ఉంటుంది. దానికైతే ఎటువంటి ఛార్జ్ అయితే ఛార్జ్ చేయరు. మనం అయితే అక్కడికైతే స్లిప్పర్స్ తీసుకెళ్తాం కాబట్టి ఆ స్లిప్పర్స్ పెట్టుకోవడానికి అయితే ఒక బ్యాగ్ అయితే ఇస్తారు. మన స్లిప్పర్స్ అయితే అందులో వేసుకున్న తర్వాత అయితే మన కాస్ట్యూమ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. సాక్స్, షూ, జాకెట్ అన్ని ఇస్తారు. ఇంకా అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత ఎదురుగా సీట్స్ అయితే ఉంటాయి. అక్కడ కూర్చొని మనం అయితే రెడీ అయిపోవడం. మన లైఫ్ లో ఇలాంటి కాస్ట్యూమ్ అయితే నేను ఎప్పుడు వేయలేదు అబ్బా, ఫస్ట్ టైం వేస్తున్నాను. కాకపోతే మంచి ఎక్సైట్మెంట్ అయితే ఫీల్ అవుతున్నాను. ఇదే ఎక్సైట్మెంట్ తో మనం రెడీ అయిపోతే అక్కడికి వెళ్తే గ్లౌజులు కూడా ఇస్తారు. అవి తీసుకుని ఇంకా మన లోపలికి అయితే చెక్ చేయడమే. కాకపోతే ముందుగా అయితే మనం తీసుకున్న టికెట్ అయితే చూపించాలి. అప్పుడే లోపలికి అయితే పంపిస్తారు. ఇంకా తీసుకున్న తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ లోపల వెళ్ళగానే అంబియన్స్ అయితే సేమ్ మంచుకొండలో ఉన్నట్టు ఉన్నాయి. ఇంకా అసలైన లోపలికి వెళ్తానే -8 degrees టెంపరేచర్. ఫస్ట్ అయితే బాగానే ఉంది, వెళ్ళిన 2 నిమిషాలకి. తర్వాత గుండెకాయలు కింద నుంచి పైకి తెచ్చాడేసి అయినా సరే ఎంజాయ్ చేసేయడమే. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేద్దాం అబ్బా ఎంజాయ్. వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేసేయండి. మన లైఫ్ లో ఎప్పుడైనా కాశ్మీర్ వెళ్తాం లేదో డౌటే. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు కూడా ఎంజాయ్ చేయకపోతే వేస్ట్. ఈ సమ్మర్ లో ఒక బెస్ట్ వెకేషన్ అని చెప్పొచ్చు ఎంజాయ్ చేయడానికి. ఇచ్చిన 800 రూపీస్ వస్తే ఇందులో చాలా రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. అయ్యే కాకుండా స్లైడ్స్ ఉన్నాయి, అలాగే బాస్కెట్ బాల్ ఉంది. మన అక్కైతే చాలా సేపు వేయడానికి ప్రయత్నించింది బాల్ బాస్కెట్ లో, కానీ అవ్వట్లేదు. వేసింది అవ్వలేదు, ఇంకొచ్చేసింది. ఇంకా అలాగే మౌంటైన్ క్లైంబింగ్. మనం ఎప్పుడు కొండలు ఎక్కుతాం లేదు డౌటే. ఈసారి అయితే నేనైతే కొండ అయితే ఎక్కేసాను. నేను ఎక్కడ చాలా కష్టపడ్డాను. అలాగే మన మాయ అయితే తాజ్యంలో ఎక్కేసాడు కొండ 2 నిమిషాల్లో. ఈ అడ్వెంచర్ అయితే మస్తు ఫీలింగ్ ఇచ్చింది అనమాట. మీరు వచ్చినప్పుడు అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి. కాకపోతే లేడీస్కి అయితే అలవలేదు, ఓన్లీ జెంట్స్ మాత్రమే. ఈ అడ్వెంచర్ అయితే నేను మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది అయితే ట్రై చేస్తాం, బాగుంది కూడా. అలాగైతే ఇక్కడ చిన్న ఇగ్లు ఉందన్నమాట. దీని లోపలికి అయితే వెళ్ళిన తర్వాత బాగానే ఉంది, కానీ లోపల ఐస్ ప్యాంట్లోకి షూలోకి వెళ్ళిపోయిన తర్వాత అయితే సరదా తీరిపోయింది అనమాట. ఏదో ఊపిరాలన్నట్టు అయిపోయింది. మీరు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళండి. దాని తర్వాత లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే సాంగ్స్ అయితే పెడతారు. లైట్స్ అన్ని ఆఫ్ చేసి మీకు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసుకోవడం. డ్యాన్స్లో స్టెప్లు వేసి ఇక్కడైతే చాలా మంది అయితే డ్యాన్స్లు అయితే వేయట్లేదు. మనమే కొంచెం ఊపు చెప్పించి అయితే డ్యాన్స్ అయితే వేపిస్తాం అందరితో. అలాగే వాళ్ళు ఇచ్చిన 1 అవర్ టైం లిమిట్ అయిపోయిన తర్వాత మనం బయటకు వచ్చేసి ఇక్కడ షూ, జాకెట్స్ అన్ని సబ్మిట్ చేసి బయటకు అయితే వెళ్ళిపోవాలి. ఇంకా మీరు ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎంతమంది వెళ్ళబోతున్నారో కూడా కామెంట్ చేసేయండి. ఇంకొంటే మరి వీడియో కానీ లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారు.